హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు అయితే అవని అయితే చక్రధర్ గురించి అక్షయ్కి అయితే గుండె పగిలే నిజాన్ని తెలియజేయబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఎలాగైనా అక్షయ్ ద్వారా పల్లవి బాధపడుతుందని చక్రధర్ని విడిపించడానికి అక్షయ్ని పక్కకు పిలుస్తాడు కదా రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ పిలవగానే అక్షయ్ అక్కడికి వెళ్తాడు. ఏంటి నాన్న అని అనగానే పల్లవి గురించి ఆలోచించు, ఆ చక్రధర్ని బయటికి రప్పించాలి, నువ్వే తనని ఇంటికి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు, ఆ చక్రధర్ని మనం బయటికి తీసుకురావడం ఏంటి, వాడు ఎలాంటి వాడో తెలుసు కదా అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ తను ఎలాంటి వాడైనా కానీ తన తల్లి అటు తన కూతురు అందరూ బాధపడుతున్నారు, అది మనం చూడలేం కదరా. పల్లవి కోసమైనా మనం వాళ్ళ నాన్నని ఇడిపించాలి, నువ్వు నా మాట వింటావని అనుకుంటున్నాను. మన ఇల్లు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ నాన్న బయటికి రావాల్సిందే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే నీ మాట కోసం, మన ఇంటి సంతోషం కోసం నేను చక్రధర్ మావయ్యని బయటికి తీసుకువస్తానా అని చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సంతోషపడతాడు. అవని మాత్రం ఉదయాన్నే పెరట్లో చెట్లకి నీళ్లు కడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి అవని దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి ఏంటి ఏదో కడుపులో దాచుకొని ఇక్కడికి వచ్చావనుకుంటా, అదేంటో కక్కే అని అవని అయితే పల్లవిని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని పల్లవి అనగానే ఉన్నదే మాట్లాడుతున్నాను, నువ్వు ఏదో మాట్లాడడానికే కదా ఇక్కడికి వచ్చేసింది అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అయితే మీ నాన్న ఎవరో నాకు తెలుసు, మీ నాన్న మా నాన్న అని నాకు తెలుసు అని పల్లవి అనగానే అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి మా నాన్న మీ నాన్నని నీకెలా తెలుసు అని అనగానే నాకు ఎప్పుడో తెలుసు అని పల్లవి చెప్పగానే, అయినా నేను నీ అక్కనని తెలిసి కూడా నువ్వు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నావంటే నువ్వు మారవని నాకు తెలుసు, నువ్వు మా నాన్న ఇద్దరు ఒకటే అని అర్థమైపోయింది అని అవని అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి మా నాన్నని మీ నాన్న అని బయట చెప్పడానికే కదా మీ అమ్మ కాళ్ళు పట్టుకొని చేయాలనే కదా నువ్వు ఇదంతా చేసింది, మా నాన్నని జైలుకు పంపించింది. మా నాన్న ఎట్టి ప్రసక్తిలో మీ అమ్మ కాళ్ళు పట్టుకోడు, అసలు మీరు తన కూతురని మీ అమ్మ తన భార్య అని ఎప్పటికీ మా నాన్న చెప్పుకోడు అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఎలాగా చెప్పడం నేను చూస్తాను అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అవని అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ నుంచి కారు వస్తుంది. అది చూసి అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి కారు రావడం ఏంటి అని అవని చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ కారులో నుంచి లాయర్ గారు దిగి ఇంట్లోకి వస్తాడు. అప్పుడే అవని షాక్ అయిపోతుంది. ఇదేంటి లాయర్ గారు ఇంటికి వస్తున్నారేంటి అని అవని చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ లాయర్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి, అమ్మ అవని అక్షయ్ అందరూ హాల్లోకి రండి అని పిలుస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే హాల్లో అందరూ రాగానే లాయర్ని కూర్చోపెట్టి ఆ అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేస్తూ ఉంటాడు. అమ్మ అవని అక్షయ్లు, నేను చెప్తున్నాను వినండి, చక్రధర్ని విడిపించడానికి ఇది కేస్ మనం వాపస్ తీసుకుంటున్నాము, అందుకు మీరు సైన్ చేయాలి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునమ్మా పల్లవి కోసం మనం ఆ చక్రధర్ని బయటికి తీసుకువస్తానికి అందుకే ఈ లాయర్ ఇక్కడికి వచ్చాడు అని అనగానే అవని అయితే షాక్ అయిపోతుంది. ముందుగా అక్షయ్ గారు మీరే ఇందులో సైన్ చేయాలి అని లాయర్ అయితే ఆ పేపర్లో అక్షయ్ని సైన్ చేయమంటాడు. అప్పుడే అక్షయ్ వాళ్ళ నాన్న వైపు చూసు, నాన్న నీకోసమే నేను ఇప్పుడు ఆ చక్రధర్ మామని బయటికి తీసుకురావాల్సి వస్తుంది, లేకపోతే అసలు నేను తీసుకువచ్చేవానే కాదు, అలాంటి మూర్ఖుడు అందులోనే ఉండాలి అని తిడుతూ అక్షయ్ అయితే అందులో సైన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పల్లవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది కదా నేను కావాలనుకున్నది, మా నాన్న బయటికి రావాలి, నా తోడుగా మా నాన్న ఉంటే నేను ఏదైనా సాధించగలను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అవని మాత్రం వీడు బయటికి వస్తే మళ్ళీ అన్ని అరచకాలే, ఇప్పుడు కూతురుతో సహా తను ఆయన ఈరోజు ఈ కుటుంబాన్ని ఆడుకుంటాడు, ఇలాంటి వాడు బయటికి వస్తే మా కుటుంబం మొత్తం చిల్ల చిదరవుతుంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లాయర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ అక్షయ్ గారి సైన్ ఒకటే కాదు
కాదు తన భార్య అవనిది కూడా కావాలి. ఎందుకంటే ఆ రోజు కేసు పెట్టింది అవని, అక్షయ్ గారులే కదా. వాళ్ళిద్దరి సైన్ ఇప్పుడుంటేనే ఆ చక్రధర్ బయటికి వస్తాడు అని లాయర్ చెప్పగానే పల్లవి చాలా సంతోషపడుతుంది. అంటే ఖచ్చితంగా మావయ్య గారు అవనితో ఈ సైన్ చేయిస్తాడు. ఇక మా డాడీ అవని చేతుల మీదుగా సైన్ చేయడంతో మా డాడీ బయటికి వస్తాడు. ఇక అవని ఇంతకుముందు ఉంది కదా మా నాన్నని ఎప్పటికీ బయటికి తీసుకురానని, ఇప్పుడు తనంతట తానే తీసుకువచ్చేలా చేస్తున్నాను అని పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక లాయర్ గారు చెప్పినట్లుగా ఇది అవని గారు కూడా పెట్టాలి సైన్ అని చెప్పగానే ఇంకా వెంటనే అక్షయ్ అవని ఈ పేపర్లో సైన్ చేయి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఆ పేపర్లు తీసుకొని ఇక వాటిని చూస్తూ నేను వాడిని ఎలా బయటికి తీసుకురాను, ఎంత మూర్ఖుడో నాకు తెలుసు, తెలిసి ఆ మూర్ఖుడిని బయటికి ఎలా తీసుకురాను అని ఇక అవని ఆ పేపర్ల వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. అవని పల్లవి వైపు చూసి ఇక నువ్వు సంతోషపడుతున్నావని నాకు తెలుసు, అయినా నేను ఇందులో సైన్ చేయను కదా అని ఇక అవని అయితే ఆ పేపర్లు అక్కడే టేబుల్ పై పెట్టేస్తుంది. అప్పుడే అక్షయ్ ఏంటి అవని ఏం జరిగింది, సైన్ చేయలేవింది అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ గారు నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అలా మాట్లాడగానే అక్షయ్ ఇక అవని ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. అప్పుడే ఏంటి అవని ఏం జరిగింది, ఇక నాకు కూడా ఇష్టం లేదు ఆ చక్రధర్ బయటికి రావడానికి, కానీ నాన్న కోరిక మేరకు నేను ఈ విధంగా చేశాను. నాన్న ఆ చక్రధర్ని బయటికి తీసుకొస్తే తన కూతురు పల్లవి సంతోషంగా ఉంటుందని నాన్న చెప్పడంతో ఈరోజు నేను ఇలా చేశాను. కానీ నేను కూడా సైన్ చేయకపోతే ఖచ్చితంగా తను బయటికి రాడని, ఇక నువ్వు కూడా సైన్ ఎందుకు చేయలేదవని అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. ఏమండి నాకు ఆ చక్రధర్ బయటికి రావడం ఇష్టం లేదు. తను బయటికి వస్తే ఇక మన కుటుంబాన్ని ఏం చేశాడో నాకు తెలుసు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కదా, ఆ విధంగానే మన కుటుంబాన్ని చేశాడు. ఖచ్చితంగా మన కుటుంబ పరువు ఇక మన ప్రతిష్టలు అన్నీ తీసేస్తాడు. నాకు అర్థమయ్యే నేను సైన్ చేయలేనండి అని అనగానే ఏంటవని ఇప్పుడు తప్పదు, ఇక నువ్వు సైన్ చేయవలసిందే అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. లేదండి నేను చేయను, ఆ మూర్ఖుడు బయటికి రాకూడదు, ఆ మూర్ఖుడు బయటకు వస్తే ఖచ్చితంగా మా అమ్మని చంపేస్తాడు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని ఇక చక్రధర్ బయటకు వస్తే మీ అమ్మని చంపేయడమేంటి అని అనగానే అప్పుడే అవని అయితే ఇక ఒకసారి షాక్ అయిపోతుంది. నేను బయటికి అనేసానా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అక్షయ్ గారికి ఏం చెప్పాలి అని అవని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ చెప్పవని మీ అమ్మకి తన వల్ల ప్రమాదం ఏంటి అని అనగానే అప్పుడే ఇక నీకు చెప్పక తప్పదు అక్షయ్, ఇక అందుకే చెప్తున్నాను. ఏమండి నీకు ఒక నిజం చెప్పాలి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ ఏంటవని ఏంటా నిజం, అయినా మీ అమ్మని ఇక చంపడానికి తనకు అంత పగ ఎలా ఉంది, అయినా మీ అమ్మ ఈ మధ్య కదా మన దగ్గరికి వచ్చింది, ఇక అంత ముందుకే తనకెలా తెలుసు అని ఇక అక్షయ్ అనగానే అవును తనకి ముందే తెలుసు, మా అమ్మకి ఆ చక్రధర్ ముందే తెలుసు, అయినా మా అమ్మకి ఆ చక్రధర్కి కనీసం కూడా పడదు అని ఇక అనగానే ఇక అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఆ చక్రధర్ మీ అమ్మకి ముందే తెలుసా అని అంటూ ఉంటుంది. అవును ఆ చక్రధర్ మా అమ్మకి ముందే తెలుసు, ఇప్పుడు ఆ చక్రధర్ కనుక బయటికి వస్తే ఖచ్చితంగా మా అమ్మని చంపేస్తాడు అని అవని అనగానే అప్పుడే ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటవని మీ అమ్మని ఆ చక్రధర్ గారు చంపేయడం ఏంటి అని అనగానే అవును మా అమ్మని చంపేయడానికే తను ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, మమ్మల్ని నాశనం చేసి ఇక ఆ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకొని తను తన భార్యతో ఇక ఇంకా పల్లవి అందరూ కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారండి అని తన మనసులో అవని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటవని ఏం మాట్లాడలేదేంటి, అసలు చక్రధర్ మామయ్యకి మీ అమ్మకి సంబంధం ఏంటి అసలు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే ఏమండి మీకైనా నిజం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈరోజు నిజం చెప్తున్నాను, ఆ చక్రధర్ని బయటికి ఇడిపించడం ఇష్టం లేకే చెప్తున్నాను. ఇక మీరు ఈ విషయం తెలిసాక మీరు ఖచ్చితంగా చక్రధర్ని బయటికి తీసుకురాకూడదని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే సరే అవని నువ్వు చెప్పే విషయాన్ని బట్టి నేను ఆ చక్రధర్ని సైన్ చేశాను కదా, ఆ సైన్ని ఇక నేను చింపేశాను అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. ఇంకా నిజం చెప్పవని ఏంటిది అసలు ఏం జరిగింది అని ఇక అనగానే ఆ చక్రధర్ ఎవరో కాదండి అతను నా తండ్రి అని ఇక అవని చెప్పగానే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని ఆ చక్రధర్ మీ నాన్నేంటి అని అనగానే అవును తను నా తండ్రి, నన్ను కన్న తండ్రి, ఇక మా అమ్మ ఇక నీ భర్త లేదు నీ కన్న తండ్రి వాళ్ళని మమ్మల్ని అవమానించారు కదా, ఇక అతను ఎవరో కాదు ఆ చక్రధరే మా అమ్మని ప్రేమించినట్లు నటించి మా అమ్మని మోసం చేసి మా అమ్మని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నా తమ్ముడు నేను పుట్టాక మా అమ్మని వదిలేసి ఈ రాజేశ్వరే ఇక పిన్నిని చేసుకొని ఇక ఆ తర్వాత మా అమ్మ ఎవరు తెలియదని ఈ మధ్య ఇక మా అమ్మ గురించి బయట పెట్టకుండా తన ఇప్పుడు రాజేశ్వరి పిన్ని రెండు పెళ్లి చేసుకొని ఇక నమ్మించి తనను కూడా మోసం చేస్తున్నాడు అని ఇక అవని చెప్పగానే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని నువ్వు చెప్పేది అని అనగానే అవునండి నేను చెప్పేది నిజం, ఆ చక్రధర్ ఎవరో కాదు నన్ను కన్న తండ్రి,
తనే ఇక నా తండ్రి అని చెప్పగానే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటవని అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ చక్రధర్ మావయ్య మీ నాన్న కావడం ఏంటి అని అనగానే, అవును మీరు నమ్మరని నాకు తెలుసు. నా దగ్గర ఫోటో కూడా ఉంది. చూపిస్తాను చూడండి అని ఇక వెంటనే అవని తన బ్యాగ్‌లో ఉన్న ఫోటోని వాళ్ళ అమ్మ, నాన్న దిగిన ఫోటోని ఇక అక్షయ్‌కి చూపిస్తుంది. వెంటనే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని నిజంగానే చక్రధర్ మావయ్య మీ నాన్ననా అని ఇక అంటూ ఉంటాడు. అవును నిజంగానే ఆ మూర్ఖుడు నా తండ్రి. నా తండ్రిని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. కానీ ప్రపంచానికి నా తండ్రి ఎవరో తెలియాలి. కానీ చెప్పలేని పరిస్థితి. వాడంతట వాడు ఇక నేనే తన కన్న కూతురు, ఇక మా అమ్మ, ఇక తన భార్య అని చెప్పేలా చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు అది కుదరడం లేదు. ఖచ్చితంగా తను బయటకొస్తే మా అమ్మని చంపేస్తాడు. ఇక ఈ నిజాన్ని ఇలానే కప్పేస్తాడు. అందుకనే చెప్తున్నాను మా అమ్మని ఇక కాపాడుకోవాలంటే ఆ చక్రధర్ ఇక జైలు నుంచి రాకూడదు. ఇక ఆ చక్రధర్ జైలు నుంచి రావాలంటే ఖచ్చితంగా మా అమ్మే తన భార్య అని చెప్పేలా చేసుకోవాలి అని ఇక అవని అంటూ ఉంటుంది. అంటే ఇక ఇన్ని రోజులు ఆ చక్రధర్ మీ అమ్మని మోసం చేశాడా? మీ అమ్మని ఇక భార్యగా దూరం పెట్టి ఇప్పుడు ఇక మోసం చేసి మా మా అత్తయ్యని కూడా పెళ్లి చేసుకున్నాడా? అని ఇక అనగానే అవునండి నిజం చెప్తున్నాను. ఇక ఆ చక్రధర్ అంతా మూర్ఖుడు ఎవరు ఉండరు. ఇక నా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఏంటవని ఇంత మూర్ఖుడిని మీ అమ్మ ఎలా నమ్మింది అని అనగానే ఆ రోజుల్లో అలా నమ్మేసింది. ఇక నిజంగానే పెళ్లి చేసుకుంటాడు కదా ఇక అని అనుకుంది. కానీ ఆస్తి కోసమని మా అమ్మ అనుకోలేదు. ఇప్పుడు మా అమ్మని చంపేశాడు. ఇక తను చనిపోక ముందుకే తను ఇక మా అమ్మ ఫోటోకి దండ కూడా వేశాడు. ఇక తొందరలోనే ఆ దండ వేసింది నిజమవుతుందని అందరి ముందు తేల్చేస్తున్నాడు. కావాలంటే నా ఫోన్లో ఉంది ఆ ఫోటో చూడండి అని ఇక అవని అయితే వాళ్ళమ్మ ఫోటోకి దండ వేసిన ఫోటోని ఇక అక్షయ్‌కి చూపిస్తుంది. అది చూసిన అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని ఇక నిజంగానే మీ అమ్మ ఫోటోకి దండ వేయడం ఏంటి? అంటే మీ అమ్మని చంపేయాలని చక్రధర్ మావయ్య చూస్తున్నాడు. ఖచ్చితంగా మీ అమ్మని బయటికి వస్తే చంపేస్తాడు. నిజంగానే నువ్వు ఆలోచించినట్లు ఇక ఆ చక్రధర్‌ని జైల్లోనే కుమిలిపోయేలా చేయాలి. తనని ఎప్పటికి బయటికి తీసుకురాకూడదు. తను జైల్లోనే ఇక కుషించిపోయేలా చేయాలి. ఆ తర్వాత ఇక ఎలాగైనా మీ నాన్నని ఇక నువ్వే తన కన్న కూతురువి. ఇక మీనాక్షి అత్తయ్య తన భార్య అని చెప్పుకునేలా చేస్తాము. ఇక ప్రపంచానికి ఇక ఆ చక్రధర్ ఇక మీ నాన్నని తెలిసేలా చేయాలి అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే తను ఒప్పుకోడు. ఖచ్చితంగా ఒప్పుకోడు. ఇక మా అమ్మ తన భార్య అని ఎప్పటికీ చెప్పుకోనని ఇక ధీమాగా ఉన్నాడు. కానీ ఎలాగైనా మా అమ్మ తన భార్య అని చెప్పించేలా చేయాలని నా ఆశ. అందుకే ఆ చక్రధర్‌ని ఆ జైల్లో కుమిలిపోయి ఉండేలా చేసి ఇక తనంతట తానే బుద్ధి తెచ్చుకునేలా చేయాలన్నది నా ఆశ. అందుకే అతన్ని ఇంత మామూలుగా జైలు నుంచి బయటికి తీసుకురావద్దు అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ అవునవని ఖచ్చితంగా ఆ మూర్ఖునికి ఇక తను చేసిన తప్పును తెలుసుకునేలా చేయాలి. ఖచ్చితంగా తనని బయటికి తీసుకురాకూడదు అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక కావాలంటే తను మా తండ్రి అని తెలియజేసే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదిగో చూడు ఇక ఈ ఆస్తి పేపర్ల మీద మొత్తం ఆస్తి మా పేరిటే ఉంది. ఇక ఆ ఆస్తి ఇక తన పేరిట లేదని, ఈ ఆస్తి మొత్తం మా పేరిటే ఉందని మమ్మల్ని చంపేసి ఆ తర్వాత ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని ఆ పల్లవి తన తండ్రి చక్రధర్ ఆశ. ఇక వాళ్ళిద్దరు కలిసి ఈ విధంగా ఆడదామనే ఇక ఆ చక్రధర్ని బయటికి తీసుకురావాలని పల్లవి ఆ విధంగా మాట్లాడుతుంది అని ఇక అవని అయితే పూసగుచ్చినట్లు ఇక అక్షయ్‌కి అయితే చెప్తుంది. అక్షయ్ అయితే ఆ నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఇక ఎప్పటికీ ఆ చక్రధర్‌ని బయటికి తీసుకురానవని ఇక ఆ చక్రధర్ తన చేసిన తప్పుని తను తెలుసుకున్నాకే ఇక అత్తయ్య గారు ఇక తన భార్య అని చెప్పేలాగా చేసిన తర్వాతే ఇక ఆ మూర్ఖుని బయటికి తీసుకొద్దాము అని ఇక అంటూ అక్షయ్ కూడా అవనికి సపోర్ట్‌గా ఉంటాడు. ఈ విధంగానైతే అక్షయ్ అయితే అవని ఆ చక్రధర్ తన తండ్రి అని అవని ద్వారా తెలుసుకుంటాడు. ఇక చక్రధర్‌కి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అవని ఇక అక్షయ్‌లైతే ఇద్దరు కలిసి ఇక తనకి బుద్ధొచ్చేలా చేయబోతున్నారు. ఇక మీనాక్షి తన భార్య అని తెలిసేలా చేయబోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.